హలో హాయ్ అండి. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అండ్ స్క్రీన్ రైటర్ ప్రశాంత్ వర్మ గారి బయోగ్రఫీ తెలుసుకుందాం రండి. ప్రశాంత్ వర్మ 29 మే 1984లో ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లాలోని నర్సాపురం మండలం పాలకొల్లు గ్రామంలో జన్మించారు. తండ్రి నారాయణరాజు సివిల్ కాంట్రాక్టర్ అండ్ తల్లి కనకదుర్గ ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్. ప్రశాంత్ వర్మ పాలకొల్లులోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడ ఆయన అడిషనల్ సబ్జెక్ట్స్గా ఇతిహాసాలు అయిన రామాయణ, మహాభారతం మరియు భాగవతంలో ఎంతో ఆసక్తి కనబర్చేవారు. స్కూలింగ్ పూర్తయిన తర్వాత ఆయన సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2010లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నుండి కూడా ప్రశాంత్ వర్మకి మైథలాజికల్ స్టోరీస్ అంటే ఎంతో ఆసక్తి ఉండేది. వాటిని తరచూ ఆయన సోదరితో పంచుకునేవారు. 2011లో మొట్టమొదటిసారి దీనమ్మ జీవితం అనే సినిమాతో తన యొక్క దర్శకత్వ నైపుణ్యతను పరీక్షించుకున్నారు. అలా 2018లో ఆ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసి నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. 2019లో రాజశేఖర్ నటించిన కల్కి సినిమాను డైరెక్ట్ చేశారు. 2021లో తేజ సజ్జాతో జాంబిరెడ్డి అనే మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి మరోసారి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2024లో విడుదలైన హనుమాన్ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రశాంత్ వర్మ 2020లో సుకన్యరాజు అనే యువతిని వివాహం చేసుకున్నారు. వర్మ ఒక మూవీ ప్రమోషన్లో తనకు బలమని చెప్పుకొచ్చారు. తన భార్య కూడా తనకి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీకి ప్రశాంత్ వర్మని రంగం సిద్ధం చేస్తున్నారట. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.